నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఇవాల్టి కార్యక్రమంలో అసలు లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి, తొలి దశ లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి, సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా, చికిత్సలు ఆధునిక విధానాలు ఏముంటాయో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు వివరించడానికి డాక్టర్ ఏ వేణుగోపాల్, మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్. లంగ్ క్యాన్సర్కి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో డాక్టర్, నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. హలో అండి, నమస్తే డాక్టర్ గారు. లేటెస్ట్ డేటా అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే అసలు క్యాన్సర్ అనేది ఎందుకు కామన్గా మారింది? సో లేటెస్ట్ డేటా అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే లంగ్ క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఇండియా అండ్ అక్రాస్ ద గ్లోబ్ అండి. సో మనము నంబర్స్ అండ్ ఫిగర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సుమారుగా ఇయర్లీ అరౌండ్ క్లోజ్ టు 80,000 న్యూ క్యాన్సర్ కేసెస్, లంగ్ క్యాన్సర్ కేసెస్ డిటెక్ట్ కావడం జరుగుతుంది. అండ్ in a year roughly close to around 70 to 75,000 patients are dying because of the lung cancer. So that shows the magnitude and burden of lung cancer in India, and not just in India, across the globe also this is one of the most leading causes of cancer. So risk factors గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సాధారణంగా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి టొబాకో స్మోకింగ్, ధూమపానం అంటాము. సో ధూమపానము చాలా ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. ఎంత అంటే 70 to 80% of lung cancer cases are because of the tobacco consumption, tobacco smoking in any form. So bidi smoking కావచ్చు, cigarette smoking కావచ్చు, అలాగే other causes of tobacco consumption like cigarettes and cigars. ఏ రకంగా ధూమపానం చేసినప్పటికీ కూడా లంగ్ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ చాలా గణనీయంగా పెరుగుతుంది. రెండోది నాన్ స్మోకర్స్లో కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా అంటే డెఫినెట్లీ టొబాకో స్మోకింగ్ అనే చెప్తాము, బట్ యు ఆర్ రైట్. సో 10 to 20% ఆఫ్ లంగ్ క్యాన్సర్ కేసెస్ ఆర్ బికాస్ ఆఫ్ ఆర్ సీన్ ఇన్ నాన్ స్మోకర్స్ ఆల్సో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే జెనెటిక్ మ్యూటేషన్స్ లైక్ EGFR, ALK, ROS1 లాంటి మ్యూటేషన్స్ ఉన్నప్పుడు స్మోకర్స్ కాని వారికి కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళకి ఎన్ని ఇయర్స్ తర్వాత బయటపడుతుంది, నాన్ స్మోకర్స్కి ఎన్ని ఇయర్స్కి బయటపడుతుంది, వీళ్ళిద్దరికి ఉన్న తేడా ఏంటి? సో స్మోకర్స్ వర్సెస్ నాన్ స్మోకర్స్ చూసుకున్నట్లయితే స్మోకర్స్లో మనకి వచ్చేటువంటి క్యాన్సర్స్ స్క్వామస్ సెల్ క్యాన్సర్, స్మాల్ సెల్ క్యాన్సర్స్ ఇవి గణనీయంగా చూస్తూ ఉంటాం, బట్ అడినో క్యాన్సర్ కూడా చూస్తూ ఉంటాం. నాన్ స్మోకర్స్ పర్టికులర్గా మనం చూసుకున్నట్టయితే మహిళలలో ఇప్పుడు అనుకున్నటువంటి జెనెటిక్ మ్యూటేషన్స్ EGFR, ALK, ROS1 జెనెటిక్ మ్యూటేషన్ ఉన్న వారికి నాన్ స్మోకర్స్లో మనం ప్రిడామినెంట్గా అడినో క్యాన్సర్ చూస్తూ ఉంటాము. సో అలాగే నాన్ స్మోకర్స్లో ఇంకా వేరే అదనపు కారణాలు చూసుకున్నట్టయితే ఎయిర్ పొల్యూషన్, ట్రాఫిక్ పొల్యూషన్, డొమెస్టిక్ ఇన్ హౌస్ పొల్యూషన్ లైక్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ లైక్ వీటి ఎక్స్పోజర్ ద్వారా కూడా నాన్ స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్ చూస్తూ ఉంటాము. ఒకటి రాడాన్ గాస్ ఎక్స్పోజర్, ఓకేనా. అలాగే కొన్ని క్యాన్సర్స్కి ప్రీవియస్ టైమ్స్లో రేడియేషన్ టు ద చెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్లో రేడియేషన్ చెస్ట్ తీసుకోవడము, ఆర్ లింఫోమా లాంటి ట్యూమర్స్లో రేడియేషన్ తీసుకోవడం ద్వారా కూడా మనకి లంగ్ క్యాన్సర్ రావడానికి అవకాశం గణనీయంగా పెరుగుతుంది. సో 70 to 80% ఆఫ్ ది టైమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టొబాకో స్మోకింగ్, 10 to 20% ఆఫ్ ది క్యాన్సర్ కేసెస్లో ఈ కారణాల వల్ల కూడా నాన్ స్మోకర్స్లో మనము లంగ్ క్యాన్సర్ చూస్తూ ఉంటాం. అందుకనే చాలా మంది అంటుంటారు స్మోక్ చేసే వాళ్ళ దగ్గర ఉండొద్దు, ఉంటే మీకు కూడా వస్తుందని చాలా భయపడుతుంటారు. Yes, you are right in the sense that it is called as passive smoking or second hand smoke. సో మనము ఇది అంటే పక్కవారు పీల్చేటువంటి పొగాకు ద్వారా వచ్చేటువంటి గాలిని వీరు శ్వాస తీసుకోవడం ద్వారా, వీరు పీల్చుకోవడం ద్వారా ప్యాసివ్ స్మోకింగ్ అంటాము. దాంట్లో 10 to 20%, ఇఫ్ నాట్ 20 to 30% రిస్క్ అనేది, లంగ్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది ప్యాసివ్ స్మోకింగ్ ఆర్ సెకండ్ హ్యాండ్ టొబాకో స్మోక్లో డెఫినెట్గా. సో ఇది మనము వర్క్ చేసే ప్లేసెస్లో ఆర్ ఇంట్లో కూడా చూస్తూ ఉంటాము. సో వన్ షుడ్ బి వెరీ కాషియస్ ఆఫ్ second hand smoke or passive smoking because they are not smoking but even they are at risk because of the second hand smoke or passive smoking. అయితే డాక్టర్, మీరు ఇంతకు ముందు చెప్పారు ఇయర్లీ ఒక 80,000 వరకు పీపుల్స్ లంగ్ క్యాన్సర్తో బాధపడుతుంటారు అని చెప్పి. అంటే ఎందుకు దాన్ని మనం నివారించలేకపోతున్నాము, ఇయర్లీ దాని సంఖ్యని ఎందుకు తగ్గించలేకపోతున్నాము?
యా, ఇంతకుముందు మనం అనుకున్నటువంటి కొన్ని మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి, కొన్ని నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనగా మన చేతిలో ఉన్న వాటి మీద మనం కంట్రోల్లో ఉంచుకోవడం అనగా డెఫినెట్లీ దట్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది స్టేయింగ్ అవే ఫ్రమ్ ది టొబాకో స్మోకింగ్ ఇన్ ఎనీ ఫామ్, వెదర్ ఇట్ ఈస్ ప్యాసివ్ స్మోకింగ్ ఆర్ యాక్టివ్ స్మోకింగ్ ఒకటి. రెండోది, వీలైనప్పుడల్లా మనము ఇండస్ట్రియల్ ఎయిర్ పొల్యూషన్కి కానీ ట్రాఫిక్ ఎయిర్ పొల్యూషన్ కానీ ఇలాంటి పొల్యూషన్కి మనము హౌ టు మినిమైజ్ ద రిస్క్ ఆఫ్ ఎక్స్పోజర్ బై వేరింగ్ మాస్క్స్ అండ్ ఆల్ అది. సో ఇది కాకుండా గవర్నమెంటల్ సైడ్ నుంచి, ఆర్గనైజేషన్ సైడ్ నుంచి కూడా, ఆర్ సొసైటీ సైడ్ నుంచి కూడా గుడ్ సపోర్ట్ ఉంటేనే మనకి కంప్లీట్గా ఈ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ను నివారించగలగాము అనే ఛాన్స్ మనకు ఉంటుంది యాజ్ అన్ ఇండివిజువల్, ప్లస్ ది ఎఫర్ట్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అండ్ కమ్యూనిటీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది ప్రివెన్షన్ ఆఫ్ ది క్యాన్సర్. బట్ ఇన్ జనరల్ లంగ్ క్యాన్సర్ అనే కాకుండా ఏ క్యాన్సర్నైనా మనం నివారించగలగాలంటే డెఫినెట్లీ కొన్ని హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ ఇంకల్కేషన్ ద్వారా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు అనుకున్నట్టు డెఫినెట్లీ స్టే అవే ఫ్రమ్ టొబాకో కన్జంప్షన్. అపార్ట్ ఫ్రమ్ దాట్, సో inculcate or engage yourself in regular physical activity. For example, if you speak 75 to 150 minutes of intense physical activity or 150 to 300 minutes of moderate physical activity per week అనేది అన్ని క్యాన్సర్స్ యొక్క రిస్క్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అండ్ యాక్టివిటీ ఉండాలి మస్ట్. గుడ్ బ్యాలెన్స్డ్ డైట్ ఇన్ ద సెన్స్ దట్ స్టే అవే ఫ్రమ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, high meat consumption, stay away from high fatty foods and take more of vegetables, more of good diet in the sense that multivitamins, multiminerals and fruits, vegetables consumption should be more than the animal based diet. So ee rakanga good adoption of good healthy lifestyle practices cheskunte వేరే క్యాన్సర్స్తో పాటు లంగ్ క్యాన్సర్ రిస్క్ కూడా సిగ్నిఫికెంట్గా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు షుగర్ కానీ బీపీ కానీ వీటికి ఎలా అయితే మనం బ్లడ్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకుంటామో, లంగ్ క్యాన్సర్కి కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఏమైనా ఉంటాయా? వాటి ద్వారా ముందుగానే మనం తెలుసుకుని దాన్ని నివారించవచ్చా? యా, గుడ్ క్వశ్చన్ అండి. సో వీ హ్యావ్ గుడ్ స్క్రీనింగ్ టెస్ట్, ఎఫెక్టివ్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ లంగ్ క్యాన్సర్. డెఫినెట్గా ఉంటుందండి. అండ్ ఎవ్రీ వన్ షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్. సో ఎలా అంటే వీ హ్యావ్ సమ్ టెస్ట్ కాల్డ్ యాజ్ లోడో సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్ అంటాము. ఇట్ ఈస్ అ వెరీ ఎఫెక్టివ్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ లంగ్ క్యాన్సర్. సో స్క్రీనింగ్ టెస్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెస్ట్ ఎక్స్రే అనేది ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ స్క్రీనింగ్ టెస్ట్, బట్ లోడో సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ స్క్రీనింగ్ టెస్ట్. సో దీన్ని అసలు ఫస్ట్ ఎవరికి చేయాలనేది మనం మాట్లాడుకున్నట్టయితే అందరికీ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. సో 50 to 80 years old. దీనికి ఏజ్? Yes. So good age limits, like we have 50 to 80 years of age, one thing. Second thing, current smokers or former smokers, heavy smokers. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉన్న వారికి ఈ టెస్ట్ లోడోస్ సిటీ స్కాన్ టెస్ట్ చేయడం ద్వారా మనము లంగ్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో క్యాచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో నాట్ జస్ట్ లంగ్ క్యాన్సర్, ఎనీ క్యాన్సర్, ఇఫ్ యూ లుక్ ఎనీ క్యాన్సర్, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు క్యాచ్ ఇన్ ఎర్లీ స్టేజెస్, వీఆర్ ఏబుల్ టు క్యూర్ ది క్యాన్సర్స్. సో లంగ్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే లంగ్ క్యాన్సర్ రిలేటెడ్ మోర్టాలిటీని 20% మనం తగ్గించవచ్చు ఈ స్క్రీనింగ్ అనేది ఎఫెక్టివ్గా చేయడం ద్వారా. ఇప్పుడు అనుకున్నటువంటి ఏజ్ గ్రూప్ ప్లస్ కరెంట్ అండ్ ఫార్మర్ హెవీ స్మోకర్స్కి చేసినట్టయితే. సో డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ స్క్రీనింగ్ టెస్ట్ అవైలబుల్. అండ్ చాలామంది అపోహపడ్డట్టుగా దీనిలో రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు ది నార్మల్ సిటీ స్కాన్. సో దీంట్లో లోడోస్ కాబట్టి రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. డెఫినెట్లీ హై రిస్క్ పీపుల్ షుడ్ అండర్గో దిస్ స్క్రీనింగ్ టెస్ట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కోవిడ్ టైంలో మనం చూసుకున్నట్టయితే చాలామందికి మనము సిటీ స్కాన్స్ చేసేవాళ్ళం. సో ఆ దశలో, ఆ పాండమిక్ సీజన్లో వీ వర్ ఏబుల్ టు క్యాచ్ లంగ్ క్యాన్సర్స్ ఇన్ ఎర్లీ స్టేజ్ ఎట్ స్మాల్ లంగ్ నాడ్యూల్స్ లాగా ఉన్నప్పుడు మనము క్యాచ్ చేసి సో క్యూర్ చేయగలిగాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు క్యాచ్ లంగ్ నాడ్యూల్స్ ఎట్ వెరీ స్మాల్ సైజ్, వీ కెన్ డూ సర్జరీ అండ్ క్యూర్ దోస్ క్యాన్సర్స్. సో లోడో సిటీ స్కానింగ్ ఆఫ్ ద చెస్ట్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ స్క్రీనింగ్ మొడాలిటీ ఫర్ లంగ్ క్యాన్సర్. అయితే డాక్టర్, ఈ 80,000 మెంబర్స్ ఇయర్లీ దీని బారిన పడుతున్నారు అంటే కేవలం స్మోకర్స్ ఉన్నారా, టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటారా దాంట్లో ఈ 80,000లో? సో అంటే బ్రాడ్లీ స్పీకింగ్ వీ హ్యావ్ like
we have non-small cell lung cancer, small cell lung cancer. Yeah, so non-small cell lung cancer definitely is it is seen in 85% of the cancer cases, lung cancers లో non-small cell. మిగతా 15% లో small cell lung cancer అంటాము. సో non-small cell లో అగైన్ మనం చూసుకున్నట్టయితే we have sub types, adenocarcinoma, squamous cell carcinoma, large cell carcinoma, ఇలా. స్మాల్ సెల్ కార్సినోమా ఇస్ డిఫరెంట్ టైప్. సో ఆ స్మాల్ సెల్ కార్సినోమా అనేది ప్రిడామినెంట్ ఎక్స్క్లూజివ్గా స్మోకర్స్లో చూసేటువంటి డిసీజ్. ఇట్స్ అ వెరీ ఫాస్ట్లీ స్ప్రెడింగ్ డిసీజ్ విచ్ స్ప్రెడ్స్ టు అదర్ ఏరియాస్ లైక్ లంగ్స్, లివర్, బోన్, బ్రెయిన్స్ వెరీ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అలాగే అడినో క్యాన్సర్ చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మహిళల్లో చూస్తుంటాము, నాన్ స్మోకర్స్లో చూస్తుంటాము. సో ఈ క్యాన్సర్ అనేది మధ్య భాగాల్లో ఐ మీన్ పెరిఫరీస్ ఆఫ్ ద లంగ్స్లో చూస్తూ ఉంటాము. ప్లస్ స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది అగైన్ మళ్ళీ స్మోకర్స్లో కామన్గా చూస్తూ ఉంటాము. ది సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ ద లంగ్స్లో చూస్తూ ఉంటాము. అండ్ లార్జ్ సెల్ కార్సినోమా ఇస్ అ వెరీ రేర్ క్యాన్సర్. యా, సో డిపెండింగ్ ఆన్ ద వేరియంట్, డిపెండింగ్ ఆన్ ద సబ్ టైప్, వీ నీడ్ టు ప్లాన్ ద ట్రీట్మెంట్. లంగ్ క్యాన్సర్ బారిన మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఇందులో ఎవరు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి? ఐ థింక్ మేల్స్. యా, డెఫినెట్లీ. సో బికాస్ మోర్ కామన్లీ బికాస్ మేల్స్ ఆర్ స్మోకర్స్, సో దట్స్ వన్ కాజ్. సో కంపేర్డ్ జెండర్ వైజ్ చూసుకున్నట్టయితే మేల్స్లోనే సర్వసాధారణంగా ఫీమేల్స్ కంటే ఎక్కువగా లంగ్ క్యాన్సర్ చూస్తూ ఉంటాం. అయితే స్మోకర్స్లోనే మీరు సిగర్ తీసుకున్న తర్వాత దాదాపు ఒక 10 years తర్వాత లంగ్ క్యాన్సర్ బయటపడుతుంది, లేదంటే థ్రోట్ క్యాన్సర్ బయటపడుతుంది అని అంటుంటారు. అది ఎంతవరకు వాస్తవం? యా, కరెక్ట్ అండి. సో ద మోర్ ద ఎక్స్పోజర్ ఇట్ ఈస్, మోర్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. సో ఎక్కువ సంవత్సరాల పాటు ఈ ధూమపానం చేసిన వారికి క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ అధికంగా గణనీయంగా పెరుగుతుంది. బట్ అలా అని చెప్పేసి నాన్ స్మోకర్స్లో ఈ క్యాన్సర్ రాదని లేదు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు నాన్ స్మోకర్స్లో కూడా రావచ్చు. అండ్ ఇన్ని సంవత్సరాల తర్వాతనే ఈ లంగ్ క్యాన్సర్ అనేది వస్తుంది, మనము డిటెక్ట్ చేస్తాం. అట్లా రఫ్ అంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఏం లేవండి. బట్ ఇన్ జనరల్గా టొబాకో స్మోకర్స్కి ఈ రిస్క్ అనేది చాలా గణనీయంగా పెరుగుతుంది. ఓకే, దీని లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? సిమ్టమ్స్ని బట్టి మనం గుర్తించవచ్చా దీన్ని? యా. సో లంగ్ క్యాన్సర్ లక్షణాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి దీర్ఘకాలిక దగ్గుతో వస్తూ ఉంటారు. సో మనం చూసుకున్నట్టయితే వైరల్ ఇల్నెస్, వైరల్ ఇన్ఫెక్షన్స్లో సో కోల్డ్ కాఫ్ ఉంటుంది, బట్ విత్ ద యూసేజ్ ఆఫ్ మినిమల్ సపోర్టివ్ కీ ట్రీట్మెంట్ అండ్ యాంటీబయాటిక్స్లో తగ్గిపోతుంది. బట్ అలా తగ్గనటువంటి దగ్గు 3 to 4 weeks కూడా తగ్గనటువంటి దీర్ఘకాలిక దగ్గు 1. సెకండ్ థింగ్ వచ్చేసేసి రెస్పిరేటరీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ ఆర్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి. అలాగే కాకుండా చాలామంది పేషెంట్స్ మనం జస్ట్ గొంతు బొంగురు పోవడం ద్వారా హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ ద్వారా కూడా వస్తూ ఉంటారు. సో హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ ఇలా ఈ లక్షణాలన్నీ కూడా దీర్ఘకాలికంగా 3 to 4 weeks కంటే ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా ఆంకాలజిస్ట్ను కన్సల్ట్ కావాల్సి ఉంటుంది ఒకటి. నెక్స్ట్ వచ్చేసేసి వేరే నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ద్వారా కూడా కొంతమంది వస్తుంటారు, డిపెండింగ్ ఆన్ ద స్ప్రెడ్ ఆఫ్ ద క్యాన్సర్ టు ది అదర్ ఏరియాస్. అండ్ ఫెటీగ్, వీక్నెస్, వెయిట్ లాస్, బరువు 5 or 6 kgs కంటే ఎక్కువగా ఇన్వాలంటరీ వెయిట్ లాస్ ఇలా ఉండడము, హెడేక్, బ్యాక్ పెయిన్. సో ఇలా కొంతమంది పేషెంట్స్ షోల్డర్ పెయిన్, ఆర్మ్ పెయిన్ ద్వారా కూడా వస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ ది కంప్రెషన్ ఆఫ్ ది నర్వ్స్ బై ది ట్యూమర్. So that is called first stage? No, యూజువల్గా ఫస్ట్ స్టేజ్లో మనకి సిమ్టమ్స్ మినిమల్ సిమ్టమ్స్ ఉండవచ్చు. సో లేట్ స్టేజ్లోనే మనకి సిమ్టమ్స్ అనేది బయటపడుతూ ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ మనం చూసుకున్నట్టయితే ఇండియాలో చూసుకున్నట్టయితే 70 to 80% ఆఫ్ ద పేషెంట్స్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ పేషెంట్ బై ద టైమ్ దే వాక్ టు అవర్ ఓపీడీ, బై ద టైమ్ వీ సీ దెమ్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ stage 4. సో మిగతా 20 to 30% ఆఫ్ ది లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ మాత్రమే మనకి ఎర్లీ స్టేజ్లో వీఆర్ ఏబుల్ టు సీ, మెయిన్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ స్క్రీనింగ్ అండ్ టొబాకో స్మోకింగ్. డాక్టర్ గారు, అసలు క్యాన్సర్ అనేది ఎందుకు సైలెంట్ కిల్లర్? ఇప్పుడు మీరు చెప్పినట్టు పేషెంట్ మన దగ్గరకు వచ్చేటప్పటికే 3rd, 4th స్టేజ్లో వస్తారని అంటారు కదా, మరి ఏంటి 3rd, 4th స్టేజ్ వచ్చే వరకు ఆగకుండా 1st, 2nd స్టేజ్లోనే దాన్ని మనం కనిపెట్టి వస్తే ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి? ఎస్ అండి, కరెక్ట్. సో దేర్ కమ్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ స్క్రీనింగ్ అండి. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు హై రిస్క్ స్మోకర్స్ వాళ్ళకి డెఫినెట్గా మనం లోడోస్ సిటీ స్కాన్ చేస్తే మనం వీఆర్ ఏబుల్ టు క్యాచ్ ఇట్ ఇన్ ఎర్లీ స్టేజెస్, Stage 1, Stage 2. అలాగే మీరు అడుగుతున్నట్టుగా సో క్యాన్సర్ని మనము Stage 1 and Stage 2లో డయాగ్నోస్ చేయగలిగినట్టయితే క్యూరేటివ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్టయితే Stage 1 or Stage 2లో
ట్యూమర్ చిన్నగా ఉన్నప్పుడు ఆర్ ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ ద లంగ్లో ఉన్నప్పుడు మనం సర్జరీ చేసి ట్యూమర్ మొత్తం తీసేయచ్చు. సో ఆ సర్జరీలో భాగంగానే మనము అవసరాన్ని బట్టి లోబెక్టమీ, సెగ్మెంటెక్టమీ ఆర్ ట్యూమర్ పెద్దగా ఉండి మధ్య భాగంలో ఉన్నట్టయితే కంప్లీట్ న్యూమోనెక్టమీ, టోటల్ లంగ్ కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో ట్యూమర్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు, లంగ్ నాడ్యూల్స్ లాగానే ఉన్నప్పుడు, వేరే దగ్గరికి ఎక్కడికి స్ప్రెడ్ లేనప్పుడు సర్జరీ చేసి మనము ట్యూమర్ను కంప్లీట్గా రిమూవ్ చేయవచ్చు అండ్ క్యూర్ కూడా చేయవచ్చు. అలాగే మనము సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ట్యూమర్ ఎంత చిన్నగా ఉన్నప్పటికీ కూడా రికరెన్స్ రిస్క్, మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టడానికి కూడా రిస్క్ ఉంటుంది. సో ఆ రిస్క్ను మినిమైజ్ చేయడానికి మనము పోస్ట్ ఆపరేటివ్ టైంలో రేడియేషన్, కీమోథెరపీ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వడం ద్వారా ఆల్మోస్ట్ కంప్లీట్గా 100% క్యూర్ మనము ఆ పర్టికులర్ పేషెంట్కి ఇవ్వవచ్చు. ఓకే, కిమో అండ్ రేడియోథెరపీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అంటుంటారు కదా, ఏం వస్తాయి అంటే ఆ సిమ్టమ్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయి? అంటే మనం ఇంతకు ముందు ఒక 10-15 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే అండి, సో కీమోథెరపీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. అనగా హెయిర్ లాస్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్, ఫీవర్, ఇన్ఫెక్షన్, బీపీ డౌన్ కావడం ఇలా. బట్ సేమ్ క్వశ్చన్ ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు ఆన్సర్ టుడే నౌ, సో ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా గణనీయంగా తగ్గాయి. బికాస్ వీ హ్యావ్ గుడ్ సపోర్టివ్ ట్రీట్మెంట్స్, గుడ్ సపోర్టివ్ ఇంజెక్షన్స్, ఓకే, గుడ్ సపోర్టివ్ ట్యాబ్లెట్స్. సో వాటన్నిటి ద్వారా ఈ సైడ్ ఎఫెక్ట్స్ని గణనీయంగా మనము తగ్గించుకొని, సో పేషెంట్స్కి ఆల్మోస్ట్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా కీమోథెరపీ అండ్ రేడియేషన్ ఇవ్వడానికి చాలా వీలుగా ఉంటుంది. అలాగే మనం మాట్లాడుకున్నట్టయితే టార్గెటెడ్ థెరపీ అని ట్రీట్మెంట్ ఉంది. సో టార్గెటెడ్ థెరపీలో కీమోథెరపీకి ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వెరీ మినిమల్గా ఉంటాయి, దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి అండ్ దీర్ఘకాలం వాడుకోవచ్చు. సో రెస్పాన్సెస్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి, క్లోజ్ టు 70-80% రెస్పాన్స్ రేట్స్ ఉంటాయి. సో విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్, గుడ్ రెస్పాన్స్ రేట్స్ అండ్ బీపీ, షుగర్ లాగా మనము ఈ క్యాన్సర్ను కూడా దీర్ఘకాలిక నియంత్రణలో ఉంచుకోవడానికి కూడా చాలా మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి. ఓకే, సో ట్రీట్మెంట్ తర్వాత ఖచ్చితంగా డాక్టర్ ఫాలో అప్ ఉండాలి? ఎస్ అండి, డెఫినెట్గా 6 months or 2 months, 3 months, డిపెండింగ్ అపాన్ ద రిస్క్ ఆఫ్ రికరెన్స్ అంటాము. సో వన్స్ ద ట్రీట్మెంట్ ఈస్ కంప్లీటెడ్, సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఇలా ట్రీట్మెంట్స్ కంప్లీట్ అయినాక డెఫినెట్గా ఎవ్రీ పేషెంట్స్ నీడ్స్ టు బీ ఆన్ స్ట్రిక్ట్ ఫాలో అప్, స్ట్రిక్ట్ మానిటరింగ్. ఎందుకంటే మనం మినిమల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఆర్ డిసీజ్ వెరీ మైక్రోస్కోపిక్ లెవెల్, వెరీ మినిమల్ లెవెల్లో ఉన్నప్పుడే మనము మళ్ళీ రికరెన్స్ను క్యాచ్ చేసి, డిటెక్ట్ చేసి దానికి తగ్గటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అవసరాన్ని బట్టి, వీళ్ళని బట్టి 3 to 6 months వ్యవధిలో డెఫినెట్గా క్లోజ్ ఫాలోఅప్స్కి రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ క్యాన్సర్లో అసలు ట్రీట్మెంట్ జరిగిన టైంలో ఆర్ ఫాలోఅప్ అయిపోతున్న టైంలో దానికి మెడిసిన్కి స్టాప్ అనేది ఉంటుందా? అది ఓన్లీ స్టేజ్ 4 క్యాన్సర్ కండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము చాలా మంచి క్వశ్చన్, ఇది చాలా సాధారణంగా పేషెంట్స్ అడిగే క్వశ్చన్. సో మనం స్టేజ్ 1, స్టేజ్ 2 ట్యూమర్స్లో ఉన్నప్పుడు సర్జరీ చేసి ట్యూమర్స్ మొత్తం తీసివేసినప్పుడు సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ అంటాం, లెట్ అస్ సే 4 to 6 cycles ఇస్తే సరిపోతుంది. బట్ స్టేజ్ 4లో ఏమవుతుంది, క్యాన్సర్ హ్యాస్ ఆల్రెడీ స్ప్రెడ్ టు అదర్ ఏరియాస్ లైక్ లంగ్స్, లివర్, బోన్, బ్రెయిన్. సో ఆ సినారియోస్లో మనము లంగ్ క్యాన్సర్ను మొత్తము సర్జరీ ద్వారా తీసివేయడానికి వీలుగా ఉండదు. సో అందుకు మనము ఈ ట్రీట్మెంట్ అనేది ఇండెఫినెట్ పీరియడ్స్కి కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. బట్ నౌ సో హియర్ వెన్ వీ స్పీక్ అబౌట్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్స్, ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పొచ్చు. ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. కాల్ చేద్దాం డాక్టర్ గారు, కాల్ తర్వాత మాట్లాడదాం. గద్వాల్ నుంచి హర్షవర్ధన్ లైన్లో ఉన్నారు. హలో. హలో మేడం, నమస్కారం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం, మా ఫాదర్ కి మొన్ననే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిండ్రు మేడం. అయితే అది 10 to 12 days లో ఆపరేషన్ ఫెయిల్ అయ్యి మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యిండ్రు మేడం. ఓకే అండి, అది హాస్పిటల్ బంజారా సైకిక్సిటీలో చేసి. ఓకే అండి. అయితే అది ఏం ప్రాబ్లం సార్? అది హార్ట్ బైపాస్ ఓపెన్ హార్ట్ ఫెయిల్ అయిందా లేకుంటే ఏం ప్రాబ్లం సార్? ఒక్కొక్కసారి ఏమంటే హై రిస్క్ పేషెంట్స్ ఉంటారండి కొంతమంది. డ్యూరింగ్ ఆపరేషన్ టైంలో వాళ్ళకి అన్నెసరీ కాంప్లికేషన్స్ అనేవి, అంటే కాంప్లికేటెడ్ అవడానికి డెఫినెట్గా అవకాశం ఉంటుంది. అంటే మనకి ఈ పర్టికులర్ పేషెంట్ యొక్క హిస్టరీ, వాట్ ఎగ్జాక్ట్లీ ద డయాగ్నోసిస్ అనేది మనకి డీటెయిల్స్ లేవు కాబట్టి అంతకంటే ఎక్కువ కామెంట్ చేయలేము. బట్
అక్రాస్ ద గ్లోబ్ మేజర్ సర్జరీస్ జరిగినప్పుడు అన్టువర్డ్ కాంప్లికేషన్స్ డ్యూరింగ్ ది ఆపరేషన్స్ డ్యూరింగ్ ది సర్జరీ అనేది మనకు లిటరేచర్లో కూడా వెల్ డిస్క్రైబ్డ్ అండి. సో రిస్క్ ఈజ్ ఆల్వేస్ దేర్. దట్స్ వై బిఫోర్ ఎనీ పేషెంట్ ఈజ్ టేకెన్ అప్ ఫర్ మేజర్ సర్జరీ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రిస్క్ అసెస్మెంట్. సో దాంట్లో కూడా బయటపడకుండా కొంత శాతం ఓన్లీ ఆన్ టేబుల్లోనే కాంప్లికేషన్స్కు గురి కావడం అనేది జరుగుతుంది. రైట్, మన లంగ్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇమ్యూనోథెరపీ గురించి కూడా మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, వాట్ ఈస్ దట్? యా, కరెక్ట్ అండి. సో ఇమ్యూనోథెరపీ అంటే ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ సెల్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. సో దే ఎస్కేప్ ఆర్ దే ఎవేడ్ ది ఇమ్యూన్ సిస్టమ్. So that's how the immune cells called as T cells, they cannot kill the cancer cells. So immunotherapy medicines ఎలా పనిచేస్తాయంటే, so they inhibit the molecules like PD-1 molecules, PD-L1 molecules. Basically they are proteins or receptors. సో వీటిని ఇన్హిబిట్ చేయడం ద్వారా ఇమ్యూనోథెరపీ మెడిసిన్స్ వర్క్ చేస్తాయి. ఎలా వర్క్ చేస్తాయంటే, సో వీటిని PD-1, PD-L1, CTLA-4 లాంటి మాలిక్యూల్స్ను ఈ ఇమ్యూనోథెరపీ మాలిక్యూల్స్ డ్రగ్స్ ఇన్హిబిట్ చేస్తాయి. తద్వారా సైటోటాక్సిక్ T cells దే విల్ గో అండ్ ఫైట్ ఎఫెక్టివ్లీ అగైనెస్ట్ ది క్యాన్సర్ సెల్స్ అండ్ కిల్ ది క్యాన్సర్ ట్యూమర్స్ ఎఫెక్టివ్లీ. సో ఇది కూడా అందరికీ పనిచేయదండి. సో PD-L1 లెవెల్స్ ఎక్స్ప్రెషన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వారికి అండ్ టార్గెటబుల్ మ్యూటేషన్స్ ఆర్ డ్రైవర్ మ్యూటేషన్స్ లేని వారికి లైక్ EGFR, ALK, ROS1 ఈ మ్యూటేషన్స్ లేని వారికి సో ఇమ్యూనోథెరపీ మందులు అనేవి చాలా ఎఫెక్టివ్గా స్టేజ్ 4లో పనిచేస్తూ ఉంటాయి. సో ఇంతకుముందు ఓన్లీ స్టేజ్ 4లో ఈ ఇమ్యూనోథెరపీ మెడిసిన్స్ వాడేవారము, కానీ ఇప్పుడు స్టేజ్ 3లో కూడా వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ స్టేజ్ 3లో ఇచ్చాక ఇప్పుడు మనము 1 year పాటు ఇమ్యూనోథెరపీ మెడిసిన్స్ కూడా వాడడం ద్వారా జీవనకాలం పెరుగుతుంది అండ్ రిస్క్ ఆఫ్ రికరెన్స్ కూడా గణనీయంగా తగ్గించవచ్చు. సో అలా ఇమ్యూనోథెరపీ మెడిసిన్స్ అనేవి మన లంగ్ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ను విప్లవాత్మకంగా మార్పు చేయడం జరిగింది. తద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాస్ ఇంప్రూవ్డ్ అండ్ జీవనకాలం మెరుగైంది, లైఫ్ స్పాన్ హ్యాస్ ఇంక్రీజ్ అండ్ ఇన్ సమ్ కేసెస్ లైక్ స్టేజ్ 3లో రిస్క్ ఆఫ్ రికరెన్స్ కూడా తగ్గించడానికి మనకు ఈ ఇమ్యూనోథెరపీ మెడిసిన్స్ అనేవి చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. అలాగే ఇమ్యూనోథెరపీ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం టార్గెటెడ్ థెరపీ గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ప్రెసిషన్ మెడిసిన్ అంటాము. సో నౌ ఇట్ ఈస్ అ ప్రెసిషన్ మెడిసిన్ విచ్ ఈస్ రన్నింగ్ ఇన్ ది క్యాన్సర్ ట్రీట్మెంట్. Yeah, so that is an area of expansion and area of focus and area of interest especially. So lung cancer ప్రతి రోగిలో ఒకటే రకంగా బిహేవ్ చేయదు. సో 100 మంది పేషెంట్స్ మనం చూసినట్టయితే 100 రకాలుగా బిహేవ్ చేస్తుంది. యా, సో ఆ పర్టికులర్ పేషెంట్లో ఏది బెస్ట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అని మనం డిసైడ్ చేయడానికి we do something called as NGS testing. సో నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ టెస్ట్ ఆర్ మాలిక్యులర్ టెస్ట్ అంటాము ఆర్ బయోమార్కర్ టెస్టింగ్స్. సో ఈ టెస్ట్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ పేషెంట్లో ఏమి జెనెటిక్ మ్యూటేషన్స్ ఏమున్నాయో మనం డిటెక్ట్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. సో తద్వారా ఆ టార్గెట్స్ బేసిస్ మీద మనము టార్గెటెడ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో యూజువల్గా మనకి టార్గెటెడ్ థెరపీ అంటే దే వర్క్ అగైనెస్ట్ స్పెసిఫిక్ టార్గెట్స్, స్పెసిఫిక్ ప్రోటీన్స్, స్పెసిఫిక్ రిసెప్టార్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ బై ది క్యాన్సర్ సెల్స్. సో ఈ NGS టెస్ట్ ద్వారా మనము ఆ పర్టికులర్ పేషెంట్కి ఏ టార్గెటెడ్ థెరపీ ఇవ్వాలి అనేది మనకి తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ స్పీకింగ్ అబౌట్ ఎ సింగిల్ పేషెంట్, సో ఆ సింగిల్ పేషెంట్లో మనము క్లోజ్ టు 400 to 500 జీన్స్ టెస్ట్ చేస్తాం. సో దాంట్లో టార్గెటబుల్ జెనోమిక్ ఆల్టరేషన్స్ ఆర్ డ్రగబుల్ జీనోమిక్ ఆల్టరేషన్స్ అంటాము టార్గెట్స్. సో ఏ టార్గెట్ ఉంది అని ఐడెంటిఫై చేసి ఆ టార్గెటెడ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆసిమట్రినిబ్, జెఫ్టనిబ్ ఇలా. సో టార్గెటెడ్ థెరపీ అనేది క్వైట్ కామన్గా లంగ్ క్యాన్సర్లో వాడుతుంటాము 20 to 30% ఆఫ్ ద పేషెంట్స్లో. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కీమోథెరపీతో కంపేర్ చేసినట్టయితే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టయితే బీపీ, షుగర్ తరహాలో ఇవి ఓరల్ పిల్స్. సో దీర్ఘకాలిక నియంత్రణ పాసిబుల్ అయ్యింది ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ బికాస్ ఆఫ్ ది టార్గెటెడ్ థెరపీ. అండ్ response rates are also high when compared to the chemotherapy, 70 to 80%, which is a big number in cancer treatment. 70 to 80% response rates and prolonged overall survival ante jeevana kala meragavadamu. So tadwara and quality of life, yes, quality of life is also very much preserved with this targeted therapy and immunotherapy. Yeah. So final words em cheptaru audience ki? కరెక్ట్ అండి. సో బేసికల్గా మనకి వీ హ్యావ్ వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఇన్ లంగ్ క్యాన్సర్ నౌ యాజ్ వీ స్పీక్.
సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ లాంటి అధునాతనమైనటువంటి మందులు, డ్రగ్స్, మాలిక్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. అండ్ వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్తో మనము మ్యాక్సిమల్ గుడ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఇవ్వడానికి అవకాశం ఉంది. సో వెన్ ఎవర్ ఎనీ పేషెంట్ ఈజ్ డయాగ్నోజ్డ్ విత్ క్యాన్సర్, డోంట్ బీ అఫ్రైడ్, డోంట్ బీ యాంగ్జియస్. సో ఆంకాలజిస్ట్ను కన్సల్ట్ చేయండి. తద్వారా మంచి ట్రీట్మెంట్స్ తీసుకోవడం ద్వారా మనం క్యాన్సర్ను క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్, ఇవాళ లంగ్ క్యాన్సర్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.